పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా, కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు గానీ పెట్టేశారేమోరా. వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ, వాళ్ళు అసలే పోలందేవులు. ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాల పెట్టేస్తారు. 100 పెట్లు గూడ్స్ బండి ఆరనేసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మన తలకాయ మించి ఎక్కేస్తది. 2 తలకాయలు లక్ష్మీ బొమ్మల బడేలు పేలి 2 తలకాయలు పక్కనే ఉండి నవ్వుకుంటాయి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారే? నాది కూడా దక్కొచ్చాను. ఎక్కడ ఊరేగి వస్తున్నారు? ఉద్యోగానికి వెళ్ళొస్తున్నావు. ఉద్యోగానికి? అలా మొహం మీద కూర్చుంటూ సమాధానం చెప్తుంటే చూస్తూ ఊరుకుంటావు. సిగ్గులేదు? నిన్ను చెయ్యి ఎత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యడు. మాకు తిండి పెట్టడం దండగన్నావు కదా, ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో. ఏమయ్యా, నీ పిల్ల అంతా చీప్ గా పెంట మీద ఏగని చూస్తుంటే చూస్తూ ఊరుకుంటావట. సిగ్గులేదు? ఏంటే? ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక 10, నాకు తిండి పెట్టినందుకు ఒక 10, నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక 10, టోటల్ గా 30 రూపీస్ మింగు. మరి దాడుకో. నీ దబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు. ఈ రోజు నుంచి నేనో రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి. నేనో రోజు బట్టలు ఉతికితే నువ్వో రోజు బట్టలు ఉతకాలి. నేనో రోజు వంట చేస్తే నువ్వో రోజు వంట చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు. అవ్వా తమ్ముడు, మొహం ఏమిటి అలా ఉంది? మాడిపోయిన మినపట్లాగా. బుద్ధి పోనించుకోలేదు. మాడిపోయిన మినపట్టు కాదు, అరిపోయిన చీపురు కట్టని చెప్పు. ఏ తమ్ముడనే, నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా? చీపురు కట్టలో కొట్టిందా? 30 రూపాయలు సంపాదించి మన పిల్లలే మళ్ళీ ఎరగొట్టారు. తమ్ముడనే పిల్లం నెలకి 3000 రూపాయలు సంపాదిస్తుంది. తుక్కు రేపేసోడు. నా పెళ్ళం సంతతం పెట్టనందుకు నాకేం బాధలేదు, కానీ ఇంతకాలం నా ఫుడ్ తిన్న మా డాడీయే వెన్నుపోటు పొడిచేశాడు. అందుకే నాకు వర్రీగా ఉంది. వర్రీని కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు. పురుగో పావ కలిసి చస్తే గాని నాకు మనసు అంత ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? ఎక్కడ పావు? ఇదో పట్టు. అక్కడ అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు. మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు. సచ్చినాడా, మా అక్కే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ భువనేశ్వరి. ఇది కూడా ఒక నాటకం తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంది. నాగరాజు కాదు, ఆ పేరు నోసరాజు. చూసేదేంటి? అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసాం, ఆడోసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తక్కువ నా 200. నిన్న మీరు మధ్యలో ఆపేసిన కథ కంటిన్యూ చేయండి. విలను ఫైల్ తీసుకున్నాడు. హీరో ఇవ్వరా అన్నాడు. ఇవ్వని పోరా అన్నాడు. ఇవ్వదే అన్నాడు. ఇవ్వకపోతే అది అన్నాడు. ఓయ్, అదేంటి నిప్పుమ్మటి కలిపావు కానీ డైలాగ్ వినపట్టం లేదు? అంటే అది సెన్సార్ వాళ్ళు అలాగా కట్ చేస్తారు కదా, అందుకే ముందే మింగేశాను. ఆహా, యాక్షన్.
ఆ ఫైల్ ఇవ్వరా అన్నాడు హీరో, ఇవ్వను పోబే అన్నాడు విలన్. నువ్వా పని చేస్తే నేను నీ చెల్లెల్ని తా అన్నాడు. విలన్ కోపం వచ్చింది. నువ్వా పని చేస్తే నేను నీ తల్లిని తా అన్నాడు. హీరో కోపం వచ్చింది. విలన్ కట్టేశాడు. వెంటనే వాడి కనుపాపలు కట్ చేసాడు. కనుపాపల్లా? అంతేకాదు, కటింగ్ ప్లేట్ తో వాడు గోల్డ్ పీకేశాడు. వాడి ముక్కులో విస్కీ పోసేసాడు. ఆ తర్వాత విలన్ గారు ఏడుస్తూ రే నీ లోట్లో తా అన్నాడు. సుందరవదన, సీన్ అదిరిపోయింది. నువ్వెంత చండాలంగా ఉన్నా నీ సీన్లు మాత్రం అందంగా ఉంటాయ్యా. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఏంట్రా? మా ఆవిడకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ కి డబ్బులు కావాలి సార్. ఒరేయ్, ఇంత గొప్ప సెంటిమెంట్ సీన్ లో ఇలాగరా నటించేది? యాక్షన్ లో బలం ఉండాలి, డైలాగ్ లో పవర్ ఉండాలి. చెప్పు, సీన్ బాగా పండించు. పండించరా? సార్ నా భార్యకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ కి డబ్బులు కావాలి సార్. అబ్బా, చాలా డల్ గా నటిస్తున్నావు. నేను యాక్ట్ చేసి చూపిస్తాను, రిహార్సల్ చేస్తాను, చూసి నటించు. నా అణువులో సర్వస్వమైన నా భార్య ఆసుపత్రి పాలయ్యింది. ఎలాగైనా బతికించుకోవాలి, బతికించుకోవాలి. డబ్బు కావాలి సార్, డబ్బు కావాలి. ఓకే కట్. ఇలా నేచురల్ గా నటించాలి. ఏది నటించు. యాక్షన్. నా అణువణువైన నా భార్యకి యాక్సిడెంట్ అయింది. కట్. వన్ మోర్. నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు, నీ యాక్షన్ వద్దు. ఎంత మాటనాడు రైటర్. నా గుండెను పిండేశాడయ్యా. ఊరుకోండి ఊరుకోండి. సుందరవతన, దీన్ని ఎలాగైనా పండించాలి, బ్రహ్మాండంగా రావాలి. ఎలాగ రావాలంటే ఆ సెంటిమెంట్ సీన్ ఉంది చూసారా, దాన్ని యాక్షన్. ఓకే సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను సార్. ఉన్నారు సార్. సార్ ప్రొడ్యూసర్ గారు. హలో, వస్తున్నా, వచ్చేస్తున్నా. ఫాలో మీ. నువ్వు సీన్ డెవలప్ చేయి. ఫాలో మీ. కొట్టకండి, ఎందుకు కొట్టకండి, ఎందుకు కొట్టకండి, కొట్టకుండా ఎట్లనే కొట్టకుండా. ప్లీజా, ఎందుకే ప్లీజు. చల్లాలు పట్టుకుని కొడతావేంటి? నీకేం బాబు, మొన్నటిదాకా రౌడీ ఏం చేసేసి బతికేసావు, ఇప్పుడేమో బిజినెస్ చేస్తున్నావు. కానీ మేమట్ట కదే, మేము తమర్లాగా రౌడీజం చేయలేమే. పొద్దున్నే 7 గంటలకు నిద్రలేచి మొహం కడుక్కొని స్నానం చేసి తినక టిఫిన్ తిని ఇది గట్టించిన దిక్కుమాలిన టిఫిన్ బాక్స్ ఒకటి బ్యాగులో పెట్టుకొని పడుతూ లేస్తూ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ టైంకి బస్సు రాక ఎప్పటికో వెయిట్ చేయగా బస్సు వచ్చి అది ఎక్కడానికి ఎక్కడ లేని జనం వచ్చి ఎక్కడానికి నాకు చిరాకు వచ్చి ఎక్కిన తర్వాత ఆయాసం వచ్చి బస్సులో నిలబడడానికి చోట్లేక కూర్చోడానికి సీట్ లేక నానా ఇబ్బందులు పడుతుంటే ప్రతి బస్ స్టాప్ లో కూడా మతాబులోకి మందు కూరినట్టుగా కండక్టర్ గారు జనాన్ని కూరుతా ఉంటే అష్ట కష్టాలు పడుతూ ప్రయాణం చేస్తూ దిగవలసిన బస్ స్టాప్ లో దిగడానికి వీలు లేకపోతే నెక్స్ట్ స్టాప్ లో దిగి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చి ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లి ఆఫీసర్ గారి చేతిలో అందరి ముందు డబ్బులు తిని సాయంత్రం దాకా పనిలో కొట్టుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ బస్సు పట్టుకుని పడుతూ లేస్తూ ఇంటికి వచ్చి 4 చెంబులు నీళ్లు పోసుకొని కొంచెం రిలాక్స్ అవుదాం కదా, 2 పెగ్గులు వేసుకుందాం కదా అని చెప్పి నేను అనుకుంటుంటే 2 దెబ్బలు వేస్తుందని 2 దెబ్బలు కొట్టి నేను 2 పెగ్గులు వేసుకోవాలి.